పాయా సూప్ చేస్తున్నా. ఇది బొక్కలకు బలాన్ని ఇస్తుంది. ఇట్లా చేసుకోవాలి. కాల్చి కొట్టించుకున్న కాళ్ళని తీసుకొని ఇట్లా కుక్కర్లో వేసి కొంచెం పసుపు వేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగంత నూనె పోయాలి. ఇట్లా అంతా మంచిగా కలుపుకొని 2 గిలాసుల నీళ్లు పోయాలి. 2 గిలాసుల నీళ్లు పోయి సొంటి మిరియాల పొడి 1 చెంచాడు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. 2 గిలాసుల నీళ్లు పోసిన 1 గిలాసు అయ్యేదాకా ఉడకాలి. ఒక 5-6 విజిల్లు వస్తే ఉడుకుతుంది. మంచిగా సూప్ తయారవుతుంది. కొంచెం అంతా కొత్తిమీర ఇక మూత పెడుతున్నా. 5-6 విజిల్లు వస్తే మంచిగా ఉడుకుతుంది. మంచిగా సూప్ తయారవుతుంది. 6 విజిల్లు వచ్చినాయి. మూత తీస్తున్నా. ఎట్లు ఉడకాలి. ఇది ఉడికి ఇట్లా సూప్ ఇట్లా కావాలి. దించిన ఇట్లా సూప్ అంతా తీసుకోవాలి. తీసుకున్నాలి. మళ్ళా కాళ్ళను అవి ఉడక మళ్ళీ కూర చేసుకోవచ్చు. కూర చేసుకుంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ కూర చేసుకోవచ్చు. ఇది కూర చేసుకోవాలి. ఉప్పు కారం వేసి పాయా సూపు రెడీ అయింది. మొక్కల నొప్పులున్నా ఏ నొప్పులున్నా కానీ బొక్కలకు మంచిది. ఇది తాగాలి అప్పుడప్పుడు. 1 గ్లాసుడు తాగితే మంచిది.